హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము లాస్ట్ ఇయర్ అయితే మాకు ఇంటి దేవత అయిన అక్కగారులకి విగ్రహ ప్రతిష్ట మరియు కుంభాభిషేకము మేము చేయించామండి. అది అయిన 1 ఇయర్ అయిన సందర్భంగా మళ్ళీ ఈ ఇయర్ కూడా హోమము కుంభాభిషేకము చేయించమని చెప్పి మాకు పూజారి వాళ్ళు అయితే చెప్పారు. అలా చేయిస్తుంటే పూర్ణాహుతి మా మామయ్య గారు ఎత్తుకున్న వెంటనే ఆయనకి అక్కగారులు అయితే ఆయన ఒంటి మీద రావడం అయితే జరిగింది. ఆయన్ని పట్టుకోవడము మాకు చాలా కష్టమైపోయింది. ఆఖరికి పూజారి ఎలాగోలాగా ఆయన్ని సముదాయించైతే జరిగింది. తర్వాత పూర్ణాహుతిని అక్కడున్న విగ్రహ ప్రతిష్ఠ చేసిన అమ్మవార్లకైతే చూపించడం జరిగింది. మళ్ళీ హోమం దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారికి చీరనైతే సమర్పించారు. ఆ చీరని సమర్పించడము చాలా అద్భుతమైన ఘట్టము అక్కడ జరిగింది. చాలా బాగా జరిగిందండి పూజ కూడా. తర్వాత వచ్చి పూజారి ఏం చేశారంటే ఆయన మోసుకొచ్చిన పూర్ణాహుతిని అక్కడ హోమంలో వేయడం అయితే జరిగింది. పూర్ణాహుతి వేయడంతో అక్కడ ఆ రోజు పూజ మొత్తం జరిగి 1 ఇయర్ అయిన సందర్భంగా కంప్లీట్ అయితే మాకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ వీలుండేటట్లుగా ఉంటే చేసుకోమని చెప్పి పూజారి మాకందరికీ సజెస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే మేమందరము 41 డేస్ నాన్ వెజ్ తినకుండా చాలా నిష్టతో ఉన్నాము. ఈ ఇయర్ అలాగా ఏం లేదు.